స్క్రోల్ చేయొద్దు. నీకోసం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరున్న ప్లేస్లోనే మీ కన్నులు మూసినట్లయితే ప్రార్థన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడారయ్యా. ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడారు. ఈ దినమంతా మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటుని క్షమించి మమ్మల్ని పవిత్రపరచండి, శుద్ధినిగా చేయండి అయ్యా. నరపుత్రులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏపాటి వారమయ్యా. అయినను కూడా నువ్వు మా పట్ల చూపిస్తున్న ప్రేమకి మేము ఎంతగానో ధన్యులం ప్రభువా. తండ్రి, ఈ సమయమందు ఏ బిడ్డ అయితే నీ కొరకు కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నారు అయ్యా నాయన, ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు కార్యాలు జరగాలి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నువ్వు గాయపడిన గాయముల ద్వారా ప్రజలందరికీ స్వస్థతను ప్రకటించావు నాయన. నడినెత్తి నుంచి సిరిపాదం వరకు అణువణువు తాకండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతలో నుంచి యేసు నామములో విడిపించండి ప్రభువా. యెహోవా రాఫాని నీకు పేరు. స్వస్థపరిచి యెహోవా నేనే అని వాగ్దానము చేసిన దేవుడివి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతనిస్తుంది అన్నావు. మరణ పడకల మీద నుంచి కూడా అనేక మందిని లేపవయ్యా. అయ్యా, వైద్యులకు అంతు చిక్కని కార్యాలు చేసిన దేవుడివి. ఈరోజు మోకరించి కన్నులు మూసిన వారు ఎవ్వరి ప్రార్థన నిరర్ధకము కాకుండానట్లు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేసి స్వస్థతను అనుగ్రహించు అయ్యా. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని ఈ క్షణమందే దర్శించండి అయ్యా. సమాధానకర్త అని నీకు పేరు. సమాధానపరచండి. ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఇప్పుడు మోకరించి ఉన్నారో నాకు తెలియదయ్యా. హృదయ అంతరంగాలు ఎరిగిన గొప్ప దేవుడివి. నీకు సమస్తము తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి అయ్యా. ప్రతి ఒక్కరు సమాధానం పొందుకొనున్నట్లుగా అయ్యా నీ దయాహస్తం ప్రతి ఒక్కరి మీద ఉంచండి ప్రభువా. నీ రాకడ నాయన దగ్గరలో ఉంది ప్రభువా. అయ్యా, నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. నాయన, అభాగ్యురాలైన నా ప్రార్థనను ఆలకించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు త్వరలో రాబోతున్న నీ ఒక్కడవే పొందుకోమని ఈ మానవులన్నీ కూడా అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొని బ్రతిమలాడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.